వాగు దాటడానికి గర్భిణీ స్త్రీ అష్టకష్టాలు. గర్భిణీకి నొప్పులు రావడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని స్ట్రెచ్చర్ పై వాగు ప్రవాహాన్ని దాటించి ఆసుపత్రికి తరలింపు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరెమెరి మండలం కొలంగూడ గ్రామానికి చెందిన కొడప రామేశ్వరి 7 నెలల గర్భిణి. నిన్న ఒక్కసారిగా కడుపు నొప్పితో బాధపడ్డ రామేశ్వరి ఆసుపత్రికి తరలించడానికి మార్గం మధ్యలో ఉన్న పెద్దవాగు ప్రవాహం ఉధృతంగా ఉండడంతో ప్రవాహం దాటలేక అష్టకష్టాలు పడి తన 2 కుమారుల సహాయంతో గర్భిణిని స్ట్రెచర్ పై వాగు దాటించిన ఆశా వర్కర్ ధర్ముబాయ్ ఎలాగోలా వాగు దాటించి కెరెమెరి ఆసుపత్రికి తరలించారు. అక్కడ గర్భిణీ మహిళను పరీక్షించిన వైద్యులు గర్భంలో శిశువు కదలికలు లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం ఊట్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేయడం జరిగింది. ఎన్నో ప్రభుత్వాలు మారినా ఇప్పటికీ వాగులపై బ్రిడ్జిలు లేకపోవడంతో అత్యవసర సమయంలో నరకం అనుభవిస్తున్న కెరెమెరి మండలంలోని మారుమూల గ్రామాల ప్రజలు ఇప్పటికైనా వాగులపై బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. पाइट नाटा देटा पाइट मुर्के गुंडाड़े हमसे बुढ़ा हल्के यहाँ लेना ಇದು ತಾನೇ ಅದು ಕೊತ್ತರೆ ನಂಗೆ ದಾಟಿಪ್ಸ ಅವ ರೋಜಾದ ಆನೆಂಡವ నేను లడ్డు కాదు వరంగా బాబు నుంచి మోసుకొని తీసుకొచ్చినాం సార్. అక్కడ నుంచి మళ్ళా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినాం. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇక్కడ తీసుకోము ఆసిఫాబాద్ తీసుకొచ్చినాం. అక్కడ నుంచి ఏమైందంటే ఇప్పుడు ఏమి కాదు, ఇక్కడ నుంచి మంచిర్యాల తీసుకుపోయాము. మేము మంచిర్యాల తీసుకుపోము, మా డబ్బులు లేవు, మేము గరీబ్ మనుషులు అన్నాం. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ కెరెమెరి తీసుకొచ్చాం. కెరెమెరి నుంచి మళ్ళీ ఊట్నూరు ఇప్పుడు తీసుకుపోయినారు సార్. నిన్న నుంచి ఏమైందంటే నిన్న నుంచి కడుపు నిన్న వాగు వాగేసింది. వాగినాక దిగినాక వెయిటింగ్ చేసి మళ్ళీ పోసుకొని వచ్చినాం. పొద్దున అన్నం తినకుండా ఏం తినకుండా పొద్దున లేపుకొని వచ్చి హాస్పిటల్ తీసుకొచ్చినాం. మన కేరమేరి తీసుకొచ్చినాక మళ్ళీ ఇక్కడ కాదు ఇది హాస్పిటల్ పోండి అన్నారు. తీసుకెళ్ళినాం. అక్కడ నుంచి మళ్ళీ కారు మంచి రాలంటే మళ్ళీ కేరమేరి లేకపోతే ఇక్కడ అంటే మళ్ళీ తీసుకొచ్చినాం. కేరమేరి మళ్ళీ ఇటు పంపేసి